ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అద్భుత శుభవార్త అందించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 లక్షల ఉచిత వైద్యం అనేది అందిస్తుంది. అంటే 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ అనేది అందిస్తుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీగా పేరు పెట్టి కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఈ పథకం క్రింద మధ్యతరగతి వాళ్ళైనా, పేదవాళ్ళైనా లేక ఎవరైనా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ అలాగే మరణించవలసిన అవసరం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ క్రింద ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది పొందొచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. మీరు జస్ట్ వీడియో చివరి వరకు చూడండి. ఇక ఈ పథకంలోని ముఖ్యాంశాలు ఏంటంటే 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ కవర్ అనేది ఉంటుంది ప్రతి కుటుంబానికి. మొత్తంగా రాష్ట్రం మొత్తంలో 2493 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఈ 2493 హాస్పిటల్స్లో మనం వైద్యం అనేది చేయించుకోవచ్చు. ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ కార్పొరేటెడ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో 3257 రోగాలను కవర్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో చిన్న చిన్న రోగాల నుంచి పెద్ద పెద్ద రోగాలు కూడా కవర్ అయ్యాయి. అంతేకాకుండా మనకి ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన 6 గంటల్లోనే మనకి ప్రీ ఆథరైజేషన్ అనేది అండ్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మన క్లెయిమ్ ఏదైతే ఉందో 15 రోజుల్లోనే ప్రభుత్వం మన క్లెయిమ్ని సెటిల్ చేసేసింది. రెండోది ఏంటంటే ఇది పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఎంతైతే ఖర్చు అవుతుందో డైరెక్ట్గా ప్రభుత్వం ఆ హాస్పిటల్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్నారు. అదేంటంటే QR కోడ్ ప్లస్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్. ఇదేంటంటే ప్రతి రోగి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ రోగి యొక్క అప్డేట్స్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, నిజంగా రోగికి హాస్పిటల్స్ వైద్యం అందిస్తున్నాయా లేకపోతే ఫేక్గా వైద్యం అందించి ప్రభుత్వం నుంచి డబ్బులు నొక్కేస్తున్నాయా అనేది తెలుసుకోవడం కోసం, పూర్తి ట్రాన్స్పరెన్సీ కోసం ఈ విధంగా ఈ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే BPL అంటే బిలో పావర్టీ లైన్. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అప్ టు 25 lakhs వరకు కవరేజ్ వస్తుంది. అబోవ్ పావర్టీ లైన్ అంటే మనకి రెడ్ కార్డు అంటాం కదా, తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి 2.5 లక్షల వరకు కవరేజ్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇది మొత్తం కూడా ఒక హైబ్రిడ్ మోడల్గా నడుస్తుంది. అదేంటంటే మొదటి 2.5 లక్షలు అది ఇన్సూరెన్స్ కంపెనీస్ భరిస్తాయి. ఆ తర్వాత 2.5 లక్షల నుంచి ఎంతైతే అంత, అంటే మ్యాక్సిమం 25 లక్షల వరకు NTR వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. సో ఈ విధంగా పేషెంట్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇక మనకు మొదటి ఏదైతే 2.5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందో ఆ తర్వాత 2.5 లక్షల నుంచి ఎంతైతే అంతవరకు మ్యాక్సిమంగా 25 లక్షల వరకు NTR వైద్య సేవ ట్రస్ట్ అనేది భరిస్తుంది. దీనికోసం మనం ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలసీని తీసుకోవలసిన అవసరం లేదు. జనరల్గా మనం ఇలాంటి ఇన్సూరెన్సెస్ పొందాలి అంటే, మెడికల్ ఇన్సూరెన్స్ పొందాలి అంటే ముందుగా మనం మెడికల్ పాలసీని తీసుకోవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎలాంటి పాలసీని తీసుకోవలసిన అవసరం లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి పాయింట్. ఓకే, ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది పనిచేస్తుంది. ఇక ఇది ఎక్కడ ఏ హాస్పిటల్లో పనిచేస్తాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుల్లీగా పనిచేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తుంది, కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తాయి. ఇందాక మీకు లిస్ట్ అవుట్ చేశాను నెంబర్ ఆఫ్ డిసీజెస్, అంటే నెంబర్ ఆఫ్ రోగాలకి ఈ పథకం క్రింద కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంతటి అద్భుతమైనటువంటి పథకం అనేది మన దేశంలో ఎక్కడ లేదు. ఇదే మొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సో అయితే మనం హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మనం రూపాయి కూడా హాస్పిటల్లో ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అది మందులు కొనుక్కోవడానికి కానీ, రక్త పరీక్షలకు కానీ, స్కానింగ్కి కానీ, మరేదైనా ఇతర అవసరాల కోసం మనం రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. సో నిజంగా ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా చాలా మేలు చేసేటటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని మన దసరా నుంచి, రాబోతున్న దసరా పండుగ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఇది పథకం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి. థ్యాంక్ యూ.